వరకు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళకు కొంచెం భయం కూడా పెడతాను మేడం నేను. ఎందుకంటే టీచర్ అంటే బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా మనదే, అన్నీ చేయాల్సిందే మనము. కాబట్టి కొంచెం భయము పెడతాను, అలాగే వాళ్ళకు ప్రాక్టీస్ కూడా చేయిస్తాను, అలాగే వాళ్ళతో ఫ్రీగా కూడా ఉంటాను. ఏ పిల్లలు కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి భయపడారు మేడం స్కూల్లో. సో అంటే నాకు కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది 8th క్లాస్లో, కాబట్టి నేను ముందు నుంచే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటేనే పిల్లలు చెప్పినట్టుగా వింటారన్న ఉద్దేశంతో వాళ్ళకి 7th క్లాస్లో కూడా మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. 7thలో కూడా టాపిక్ వైజ్ ఎన్ఎంఎంఎస్లో యాక్చువల్గా 7th క్లాస్ నుండి వాళ్ళకి 40% వస్తాయి మేడం. 8th క్లాస్ నుండి 60% క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో. సో ఒకటేసారి అన్ని చదవాలంటే కష్టం అవుతుంది కాబట్టి 7th క్లాస్లో కూడా టాపిక్ వైజ్ లెసన్ చెప్తున్నప్పుడు ఏ కాన్సెప్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానో దానికి సంబంధించి యాక్చువల్గా మాకున్న మంచి అవకాశం ఏంటంటే మా స్కూల్స్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉంటాయి మేడం. ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ మా కెమిస్ట్రీ కానీ సెపరేట్ ల్యాబ్స్ ఉంటాయి. అండ్ ఫిజిక్స్ అనేసరికి మనకి యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చేసి చూపిస్తే వాళ్ళు చాలా రోజులు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది, చదవడం వల్ల మాత్రమే కాకుండా. కాబట్టి వాళ్ళకు చాలా వరకు యాక్టివిటీస్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ చేయించడం జరుగుతుంటుంది. అట్లాగే మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్ కానివ్వండి 8th క్లాస్లో ఉంటాయి. అవన్నీ 8th వరకే కాకుండా వాళ్ళకి 6th క్లాస్లో మైక్రోస్కోప్ చూపించడము, 7th క్లాస్కి వచ్చేసరికి 6thలోనే స్టొమాటా లాంటివి, లీఫ్ స్టొమాటా లాంటివి, 7thకి వచ్చేసరికి పోలెన్ గ్రెయిన్స్ లాంటివి, ఇట్లాంటివన్నీ చూయిస్తూ వాళ్ళకి యాక్టివిటీస్ బేస్డ్గా నేర్పించడం వల్ల లెర్నింగ్ బై డూయింగ్ అన్నట్టు ఉట్టి చదవడమే కాకుండా వాళ్ళు చేసి కూడా చూడడం వల్ల వాళ్ళకు ఇంకా కొంచెం ఎక్కువగా పర్ఫెక్ట్గా అయిపోతుంటారు సైన్స్లో. కాబట్టి నాకు 8th క్లాస్లో ఈజీ అవుతుంది కొంచెం అది చెప్పడానికి. సో 8thలో మళ్ళీ ఎన్ఎంఎంఎస్ ఉంటుంది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచే జూన్ నుంచే మేము స్పెషల్ క్లాసెస్ అన్నట్టు ఏం కాదు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏదైతే మేము కవర్ చేస్తున్నామో ప్రతి దాన్ని ఫస్ట్ లెసన్ నుంచి కూడా వాట్ ఈజ్ సైన్స్ అనే లెసన్ నుంచి కూడా ప్రతి టాపిక్లో కూడా ఏది ఇంపార్టెంట్, ఏది ఎన్ఎంఎంఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అన్నదాన్ని మేము పిల్లలకు చెప్తూనే దానికోసం ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం మేడం.